Hello friends, I am Poornima, English language and soft skills trainer from Formula Spoken English Institute. ప్రీవియస్ క్లాస్లో మనం కెన్ ఎలా యూజ్ చేయాలో చూసాం. కెన్ అంటే మన ఎబిలిటీ గురించి తెలియజేస్తుంది. అలాగే మనం క్వశ్చన్స్ చేసేటప్పుడు కెన్ని ఎన్ని సిచ్యువేషన్స్లో వాడాలో చూసాం. ఇవాళ కెన్ కంటిన్యూషన్ కుడ్. కెన్ కంటిన్యూషన్ కుడ్ ఎందుకంటే కెన్నే మనం ప్రజెంట్లో ఫ్యూచర్లో వాడతాం. అలాగే కుడ్ని మనం పాస్ట్లో యూజ్ చేస్తూ ఉంటాం. పాస్ట్లో ఎప్పుడైనా సరే ఒక ఎబిలిటీని చెక్ చేసేటప్పుడు ఎవరు ఎబిలిటీ గురించి అయినా మన ఎబిలిటీ గురించి అయినా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనం కుడ్ యూజ్ చేస్తూ ఉంటాం. ఈరోజు మనం కుడ్ అనే టాపిక్ని చూద్దాం. కుడ్ అంటే ఏంటండి? ఏదైనా ఒక పని గతంలో మనం చేయగలిగాము, పాస్ట్ ఎబిలిటీ తెలియచేసేటప్పుడు కుడ్ యూజ్ చేస్తూ ఉంటాం. కుడ్ అనేది అన్ని పర్సన్స్కి వాడచ్చు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఏ పర్సన్కైనా యూజ్ చేయొచ్చు. బట్ ఈ యూసేజ్ వచ్చేసి పాస్ట్ ఎబిలిటీ గురించి మాట్లాడేటప్పుడు మాత్రమే తీసుకోవాలి. చూడండి, సెంటెన్స్ ఫామ్ చేయాల్సి వస్తే సబ్జెక్ట్ తర్వాత మనం కుడ్ తీసుకొని తర్వాత వర్బ్ తర్వాత స్టేట్మెంట్ని కంప్లీట్ చేసుకోవాలి. ఐ కుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. దాని అర్థం ఏంటండి? ఇప్పుడు మాట్లాడగలనైనా కాదు, ఒకప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడగలిగేదాన్ని. ఇప్పుడు ఎబిలిటీ గురించి నేను మాట్లాడట్లేదు. గతంలో నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగాను లేదా మాట్లాడగలిగేదాన్ని. నా పాస్ట్ ఎబిలిటీ గురించి మాట్లాడుతున్నాను కానీ నా ప్రజెంట్ ఎబిలిటీ గురించి మాట్లాడట్లేదు. సో ఐ కుడ్ అన్న ఇప్పుడు మాట్లాడగలను లేదు పక్కన పెట్టేసి ఒకప్పుడు మాట్లాడగలిగేదాన్ని అని చెప్పడం కోసం ఐ కుడ్ తీసుకున్నాను. అదే ఇప్పుడంటే ఐ కెన్ వాడితే సరిపోతుంది. బట్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ మై పాస్ట్ ఎబిలిటీ, నాట్ మై ప్రెసెంట్ ఎబిలిటీ. సో ఐ హ్యావ్ టు టేక్ కుడ్. ఐ కుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఒకప్పుడు నేను ఇంగ్లీష్లో మాట్లాడగలిగేదాన్ని. హీ కుడ్ వర్క్ హార్డ్. అతను వర్క్ చేయగలిగేవాడు, ఒకప్పుడు కష్టపడి పని చేయగలిగేవాడు. అంటే ఇప్పుడు చేయలేకపోతున్నాడు అని కావచ్చు. బట్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ హిస్ పాస్ట్ ఎబిలిటీ. హీ కుడ్ వర్క్ హార్డ్. అతను ఒకప్పుడు కష్టపడి పని చేయగలిగేవాడు. ఇది మనం పాజిటివ్గా చెప్పాలంటే, ఒకప్పుడు చేయగలిగాము అని మనం పాజిటివ్గా చెప్పాలంటే ఐ కుడ్ స్పీక్ అని, హీ కుడ్ వర్క్ అని చెప్తాం. అదే చెయ్యలేకపోయాము, ఒకప్పుడు మేము చేయలేకపోయేవాళ్ళం కానీ ఇప్పుడు చేస్తుండొచ్చు. బట్ ఒకప్పుడు మాత్రం చేసే ఎబిలిటీ అయితే లేదు, చేసిన ఎబిలిటీ అయితే లేదు అని చెప్పాల్సి వస్తే చూడండి, కుడ్ నాట్ తీసుకుంటామండి. ఐ కుడ్ నాట్ వర్క్ ఫర్ లాంగ్ అవర్స్ అంటే ఏంటి? ఒకప్పుడు నేను ఎక్కువ టైం పని చేయలేకపోయేదాన్ని. ఐ కుడ్ నాట్ వర్క్ ఫర్ లాంగ్ అవర్స్. ఒకప్పుడు నేను ఎక్కువ టైం కష్టపడి పని చేయలేకపోయేదాన్ని. హీ కుడ్ నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎర్లియర్. ఒకప్పుడు అతను ఇంగ్లీష్లో మాట్లాడలేకపోయేవాడు. ఒకప్పటి ఎబిలిటీ గురించి మాట్లాడుతున్నాం. ఒకప్పుడు ఏ పని చేయలేకపోయామో దాని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు కుడ్ నాట్ తీసుకున్నాం. మళ్ళొకసారి సెంటెన్సెస్ చూడండి. ఐ కుడ్ నాట్ వర్క్ ఫర్ లాంగ్ అవర్స్. ఒకప్పుడు ఎక్కువసేపు పని చేయలేకపోయేదాన్ని. హీ కుడ్ నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎర్లియర్. అతను ఇంతకుముందు ఇంగ్లీష్లో మాట్లాడలేకపోయేవాడు. చూసారా, పాజిటివ్లో వస్తే సబ్జెక్ట్ తర్వాత కుడ్ వాడాం, నెగిటివ్లోకి వస్తే సబ్జెక్ట్ తర్వాత కుడ్ నాట్ వాడాం. ఇదే కుడ్ని మనం క్వశ్చన్స్లోకి వస్తే ఎలా యూజ్ చేయాలి? కుడ్ని మనం క్వశ్చన్లోకి వచ్చినప్పుడు మనం పాస్ట్ ఎబిలిటీని క్వశ్చన్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు నువ్వు చేయగలిగావా అని అడగాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు కుడ్తో క్వశ్చన్ చేయాలి. కుడ్ యూ డూ దట్ వర్క్ ఎర్లియర్? ఆ పని నువ్వు చేయగలిగావా? కుడ్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎర్లియర్? ఇంతకుముందు నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడగలిగేదానివా? ఇట్లా మనం పాస్ట్ ఎబిలిటీని గురించి క్వశ్చన్ చేసేటప్పుడు కుడ్తో క్వశ్చన్ చేద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎప్పుడు కూడా క్వశ్చన్ దేంతో స్టార్ట్ అవుతుంది? వర్బ్తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి కుడ్తో క్వశ్చన్ స్టార్ట్ చేసా, తర్వాత ప్లేస్లో సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత వర్బ్, తర్వాత క్వశ్చన్ కంప్లీట్ అయింది. చూడండి, కుడ్ యూ రైట్ ఎగ్జామ్ వెల్? నువ్వు ఎగ్జామ్ బాగా రాయగలిగావా? కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? ఇక్కడ ఏంటంటే పాస్ట్ ఎబిలిటీ గురించి మాట్లాడారు. ఇంకొన్ని సెంటెన్సెస్ పాస్ట్ ఎబిలిటీ గురించి చూడండి. కుడ్ యూ రైట్ ఎగ్జామ్ వెల్ అంటే ఎగ్జామ్ బాగా రాయగలిగావా? కుడ్ యూ వర్క్ హార్డ్ ఎర్లియర్? ఇంతకుముందు బాగా కష్టపడి పని చేయగలిగావా? కుడ్ యూ సింగ్ సాంగ్ ఇన్ ద పార్టీ? నువ్వు పార్టీలో పాట పాడగలిగావా? ఇలా గతంలో నువ్వు ఈ పని చేయగలిగావా అని అడగడానికి మనం కుడ్తో క్వశ్చన్ చేస్తాం. ఇక కుడ్కున్న స్పెషల్ యూజ్ ఏంటంటే, ఇదే కుడ్ని మనం ప్రజెంట్ క్వశ్చన్లో కూడా వాడతాం. కానీ అది ఎప్పుడంటే రిక్వెస్ట్గా వాడేటప్పుడు, ఎవరినైనా మనం రిక్వెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు. క్యాన్ కూడా రిక్వెస్ట్లో వాడచ్చు. ఇంకా పొలైట్గా రిక్వెస్ట్ చేయాల్సి వస్తే, క్యాన్ కంటే ఎక్కువగా ఇంకా పొలైట్నెస్ చూపించాలి అనుకుంటే అప్పుడు మనం ప్రజెంట్ క్వశ్చన్లో కుడ్ని తీసుకుంటాం. అది ప్రజెంట్ సిచ్యువేషన్లో అండి. యాక్చువల్గా కుడ్ అనేది ఏంటి? పాస్ట్ యూస్. బట్ ఇక్కడ మాత్రం ప్రజెంట్లో మనం ఏదైనా ఒక రిక్వెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక స్పెషల్ యూజ్ ఉంటుంది కుడ్కి, అది ప్రెజెంట్ రిక్వెస్ట్. అది ఏ సిచ్యువేషన్స్లో వాడతాం? సెంటెన్సెస్ చూడండి, మీకు అర్థమవుతుంది. కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ?
ఎదుటి వాళ్ళని అడుగుతున్నారు మీరు, దయచేసి నాకు ఈ సహాయం చేయవా, అప్పుడు ఎలా అడగాలి, అది ప్రజెంట్ సిచ్యువేషనే కదా, బట్ కుడ్ తీసుకుంటాం. ఎందుకని, ప్రజెంట్ రిక్వెస్ట్, మనం పొలైట్ రిక్వెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు కుడ్ యూజ్ చేయాలి. కాబట్టి కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, దయచేసి నాకు సహాయం చేయవా, కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ దిస్ అడ్రస్. మీరు ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళారు, మీకు అడ్రస్ అర్థం కావట్లేదు, ఎవరినైనా అడగాలి, ఇంగ్లీష్లో అడగాలి, ఎలా అడుగుతారు, కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ దిస్ అడ్రస్. ఇదేంటంటే రిక్వెస్టే ఇంకా మనం పొలైట్గా చేస్తున్నట్టండి. కెన్ అనుకోండి జనరల్ రిక్వెస్ట్ అవుతుంది, కుడ్ అనుకోండి ఇంకా పొలైట్గా అడగాల్సి వచ్చినప్పుడు కుడ్తో మనం రిక్వెస్ట్ క్వశ్చన్ అడగచ్చు. కుడ్తో మనం పాస్ట్ ఎబిలిటీని క్వశ్చన్ చేసాం, అలాగే ప్రజెంట్లో ఏదైనా రిక్వెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా కుడ్ని యూజ్ చేస్తూ క్వశ్చన్స్ చేసాం. సో ఈ కుడ్ని యూజ్ చేస్తూ మీరు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మనం ఎన్ని సిచ్యువేషన్స్లో ఎదుటి వాళ్ళని రిక్వెస్ట్ చేయొచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఫ్రేమ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మరొక టాపిక్తో కలుద్దాం.